హలో రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. నేను ఇప్పుడు మీకు సఫేదా జామ తోట, నేను 2 ఎకరాలు పెట్టాను సఫేదా జామ తోట. ఇది చెట్టు స్టార్టింగ్ నుంచి ఎలా పెట్టాలి, ఏం మందులు వాడాలి ఆర్గానిక్ పద్ధతిలో మీకు తెలియజేస్తాను. నా అనుభవాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సఫేదా జామ అనేది ఇది 4th మంత్, ఇది ఇప్పుడు 4th మంత్ మొక్క. మీకు ఫస్ట్ నేను 2 అడుగులు గుంతలు తీసుకోవడం జరిగింది. అందరు చెప్తారు కొంచెం ఇట్లా మట్టి ఇట్లా అని పెట్టేసేయండి, ఏం కాదు చెట్టు మంచిగా వస్తుందని చెప్తారు. కానీ అది తప్పు. దానివల్ల ఏమవుద్దంటే చెట్టు గ్రోత్ తగ్గిపోద్ది. 1 year తర్వాత ఏమవుద్దంటే చెట్టు గ్రోత్ తగ్గిపోద్ది. ఇంకొకటి, మనం ఇప్పుడు ఈ గుంతల్లో ఆవు పేడ కానీ లేకపోతే వేరే ఏదన్నా గొర్రెల ఎరువు కానీ ఏదైనా వేసుకోవచ్చు. దాంతోపాటు నేను బయో పెస్టిసైడ్స్ అంటే ఇవి మనం తయారు చేసుకోవచ్చు, యాక్చువల్గా ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. కానీ నాకు టైం లేక నేను ఇక్కడ కేపిఎన్ కంపెనీ వాళ్ళది, కేఎన్ కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్స్ తెచ్చి వాడటం జరిగింది. ఇవి చాలా బాగున్నాయి. దీంట్లో మనకి 2000 రూపీస్లో ఒక కిట్ ఇస్తారు వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్. దీంట్లో ఏమేమి ఉంటాయంటే మోనాస్ ఒకటి, మన ప్యాసియన్ పవర్ అంటే నెమటోడ్ కంట్రోల్, ఇది ఒకటి ట్రైకోడర్మా విరిడి, ఇలాంటివన్నీ కలిపి ఒక ప్యాసియన్ పవర్ ఒకటి, ఇలాంటివన్నీ పౌడర్స్ ఇస్తారు. మోనాస్ అయిపోయింది కదా, ఇది పాస్పో పవర్ అని, ఇంకొకటి వచ్చేసి అజటోబ్యాక్టర్, ఇవన్నీ కలిపి మనకి 2000 రూపీస్లో ఒక సెట్ ఇస్తారు ఫస్ట్ స్టార్టింగ్. ఇది తీసుకొచ్చి మనము ఎరువు వేసే ముందు ఒక టన్ను ఎరువులో కలిపేసి ఒక 4-5 రోజులు ఉంచేసి కొంచెం బ్యాక్టీరియా అది డెవలప్ అయిన తర్వాత గుంతల్లో వేసుకోవాలన్నమాట. తర్వాత మెయిన్ ఏంటంటే చెట్టు చుట్టూ కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఇది మీకు వరుస వచ్చేసి నేను 6 అడుగుల దూరం పెట్టడం జరిగిందనమాట. ఈ వరుసల మధ్య ఇది చెట్టుకి 6 అడుగుల దూరం పెట్టడం జరిగింది. అదే వరుసల మధ్య చూసుకుంటే మీరు ఈ వరుసల మధ్య చూసుకుంటే 10 అడుగులు పెట్టడం జరిగిందనమాట. ప్లస్ ప్రూనింగ్, ఫస్ట్ మొక్క పెట్టిన ఒక 20 రోజులకి పైన ఇట్లా వస్తుంది కదా, ఇది తుంచేయాలన్నమాట. ఇది చూసారా, ఇది తుంచేయటం జరిగింది. తుంచేసే సర్కిల్ ఇక్కడ 4 కొమ్మలు వచ్చినాయి అనమాట. ఇక్కడ 4 కొమ్మలు వచ్చినాయి. ఈ 4 కొమ్మలు ఏం చేయాలంటే ఇక్కడ కింద కూడా మనకి చెట్లు వస్తుంటాయి, కొమ్మలు వస్తుంటాయి. అవన్నీ తీసేసుకోవాలా, ఒక 60 సెంటీమీటర్స్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ప్లస్ తర్వాత ఇవి కూడా ఒక 2 months తర్వాత మళ్ళీ ఇవి ప్రూనింగ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే ప్రూనింగ్ జాగ్రత్తగా చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది అనమాట. చెట్లు కూడా మీకు 4th మంత్లో చూడండి ఎలా ఉందో. 4th మంత్ ఇది, చెట్లు చాలా బలంగా మంచిగా పెరుగుతున్నాయి. మనం ఈ పూత కూడా వస్తుంటే తీసేయటం జరుగుతుందన్నమాట. మనం ఈ 9th మంత్లో కాపుకి ఇది చేస్తాం దీన్ని. ఇంకొకటి, మనము సోలార్ లైట్ ట్రాప్స్ వాడటం జరుగుతుంది. సోలార్ లైట్ ట్రాప్స్ ఏంటంటే ఈవినింగ్ 6:30 అంటే చీకటి పడగానే ఆటోమేటిక్గా అవే వెలుగుతాయి అన్నమాట. ఇవి ఒకసారి చూడండి. ఇవి రెక్కల పురుగులు కానీ మన కొమ్ము పురుగులు కానీ ఇవన్నీ దీంట్లో ఇదవుతాయి. ఇది 1 year, ఇది నాకు 2500కి తీసుకున్నాను నేను. ఇది 1 year అంటే బ్యాటరీ 1 yearకి ఒకసారి మనము ఈ బ్యాటరీ చేంజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను 2 నెలలకి కింద ఆల్రెడీ ఆవులు ఎరువు వేయటం జరిగింది. తర్వాత 2 నెలలకి ఏం చేశాయంటే మనము గొర్రెల ఎరువు వాడటం జరిగింది అనమాట. ఈ గొర్రెల ఎరువు వేయటం జరిగింది దీంట్లో. ఇంకొకటి డ్రిప్ కూడా ఏం చేశాయంటే నేను ఇలా ఫీట్ గ్యాప్ తోటి 2 ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఫీట్ గ్యాప్ తోటి 2 డ్రిప్స్ ఇవ్వటం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి చుట్టూ అక్కడ దాకా మొత్తం తడుస్తుంది అనమాట. చూడండి, పైన పొడిగా ఉంది, లోపల తీస్తే తేమగా ఉంటుంది అనమాట.
మనం ఎట్లా తీసినా లోపల తేమగా ఉంటుంది అనమాట. అంటే చుట్టూ తడుస్తుంది, మొక్క కూడా వేర్లు కూడా మొత్తం చుట్టూ వెళ్తాయి అన్నమాట బ్రహ్మాండంగా. తర్వాత 2 నెలలకే పాదులు తీసుకొని ఎరువేయటం జరిగింది అనమాట వీటిల్లో. ఇప్పుడు మనం 9th మంత్ నుంచి దీనికి కాపుకి వదలొచ్చు. టెస్టింగ్ కూడా ఒక 2-3 చెట్లు టెస్టింగ్కి కాయలు ఇది చేయటం జరిగింది. చాలా బాగా వచ్చినాయి కాయలు. ఇప్పుడు ఈ డ్రిప్స్లో ఏం చేస్తున్నామంటే పుచ్చ పెడుతున్నాం అనమాట. ఈ లైన్స్ ఇక్కడికి అనుకొని ఇక్కడ పుచ్చ నాటడం జరుగుతుంది, అంతర పంట అనమాట అది. నెక్స్ట్ సేమ్ వాటరు, ఎరువు కూడా సేము. మనము 20 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రేయింగ్ చేస్తున్నాం అనమాట. ఇంకొకటి వేస్ట్ డీకంపోజర్ ఒకటి యూజ్ చేస్తున్నాము. అది కూడా 15 రోజులకు ఒకసారి వేస్ట్ డీకంపోజర్ పంపించడం జరుగుతుంది. వేస్ట్ డీకంపోజర్ కూడా మనము స్ప్రేయింగ్ కూడా ఇస్తున్నాం అనమాట దీని మొక్కకి. రైతు అన్నవాడు ఏం చేయాలంటే మనం ప్రతి వారానికి 2 రోజులు ప్రతి మొక్కని జాగ్రత్తగా ప్రతి మొక్కని చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే దేనికి పిండి నెల్లు వస్తుంది, దేనికంటే ఒక మొక్కకు వస్తే అన్ని మొక్కలకు వస్తుంటాయి. నేనేం చేస్తా అంటే ఒక 1 లీటర్ బాటిల్ ఒకటి, స్ప్రేయర్ ఒకటి దగ్గర పెట్టుకుంటాను అనమాట. అలా తిరుగుతా పొలం అంతా ఎక్కడన్నా పిండి నెల్లు ఉంటే ఆ మొక్కకి స్ప్రే చేయటం జరుగుతుంది. అంతేగాని మనం సీజనల్గా ఒక మందు తీసుకొని మొత్తం తోటంతా ఇప్పుడు దాకా అయితే మనం స్ప్రే చేయలేదు. దానివల్ల మనకి ఆ పిండి నల్లి కంట్రోల్ అవుతుంది. ఈ మొక్కలు మనము అసరాపేట నుంచి తేవటం జరిగింది. ఇంతకుముందు ఇది సాయిల్ కూడా టెస్ట్ చేయించడం జరిగింది. ఇప్పుడు నాకు వచ్చేసి మొక్క 30 రూపాయలు పడింది అనమాట. ఇది కాస్ట్ ఈచ్. ట్రాన్స్పోర్ట్ ఒక 6000 అయింది హైదరాబాద్కి. మీకు 18 రూపాయల నుంచి కూడా మొక్కలు దొరుకుతాయి. క్వాలిటీని బట్టి మొక్కలు ఉంటాయి, ప్లస్ హైట్ని బట్టి రేట్స్ చేంజ్ అవుతుంటాయి అన్నమాట. మీకు ఎవరన్నా ఇంకా జామ తోట పెట్టాలనుకుంటే ఇలాంటి మాత్రం భూమిలో మాత్రం నెమటోడ్స్కి ముందే మనం అన్నీ నేను చెప్పిన పౌడర్స్ కానీ ఇవన్నీ చక్కగా ఇచ్చేసుకుంటే కనుక మనకి నెమటోడ్స్ కానీ చూడండి ఒక్క మొక్క కూడా ఎక్కడా చచ్చిపోలేదు. అన్ని మొక్కలు చూడండి మనకి ఎక్కడ ఒక్క మొక్క కూడా చచ్చిపోలేదన్నమాట. ఏదన్నా ఒక మొక్క టాటర్ తగిలి మనం దున్నేటప్పుడు రొటవేటర్ వేసేటప్పుడు టాటర్ తగిలిపోయిన మొక్క తప్పితే ఎక్కడ ఒక్క మొక్క కూడా మనకి చనిపోవడం జరగలేదు. ఇప్పుడు ఈ భూమిలో నేను ఇప్పటికే 4 monthsలో 3 times రొటవేటర్ చేయటం జరిగింది కలుపు లేకుండా. అందుకని ఇంత నీట్గా మనకి కనపడుతుంది. ఎక్కడ కలుపు మందు కానీ గడ్డి మందు కానీ ఎక్కడ మనం యూజ్ చేయటం జరగలేదు. దానివల్ల మనకి వానపాములు కూడా బాగా వృద్ధి చెందాయి అన్నమాట. ముందు వచ్చేసేసి మనం ఏం చేయడం జరిగిందంటే నేను 2 acres ప్రయోగాత్మకంగా తీసుకున్నాను జామకి. మాకు ఇంటికి వాడుకోవడానికి బియ్యం కోసం ఒక 2 మళ్ళు అక్కడ చివర కేటాయించడం జరిగింది. ప్లస్ ఆవులకి కూడా గడ్డి ఇంకొక 2 మళ్ళు వదిలేయటం జరిగింది. పైప్ లైన్ అంతా మనము బయట వేయటం జరిగింది. మనమే సొంతగా వేసుకున్నాం. పైప్ లైన్ అంతా మనమే చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకి మోటార్ కూడా అవసరం లేదు. ట్యాంక్ మనము ట్యాంక్ కట్టించాము. ఆ ట్యాంక్ నుంచి డైరెక్ట్ డ్రిప్పర్ వితౌట్ మోటరు డ్రిప్పర్తో వెళ్ళిపోతాయి అన్నమాట అక్కడ దాకా. అందుకని మన ఇష్టం వచ్చినప్పుడు కరెంటుతో సంబంధం లేకుండా మనం ఇష్టం వచ్చినప్పుడు మనం డ్రిప్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. కరెంట్ ఉన్నప్పుడు ఆ ట్యాంక్ నింపుకుంటాము. ఆ ట్యాంక్ నింపుకొని మనం ఇష్టం వచ్చినట్టు
మన డ్రిప్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటి వాటర్ కూడా నేను వాటర్ చాలా చూస్తున్నాను, పదును ఎక్కువ ఉంది. దాన్ని బట్టి ఇంకొక 5 days 6 days 7 days ఇవ్వకపోయినా వాటర్ ప్రాబ్లం లేదనమాట మొక్కలకి. మీకు పుచ్చ వేసిన తర్వాత మొత్తం డీటెయిల్గా పుచ్చ ఎంత వచ్చింది, దీని ఖర్చులన్నా పుచ్చ నుంచి తీయాలని నేను అనుకుంటున్నాను. మీకు అంతా దీంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు కూడా ఏమన్నా సలహాలు ఉంటే తెలియజేయగలరు. మీరు కూడా మీ అనుభవాలు సలహాలు రైతులకు తెలియజేస్తే, వాళ్ళు తోట వేసేటప్పుడు కింద ఏం వేయకుండా డైరెక్ట్ మొక్కలు పెట్టేస్తున్నారు కొంతమంది, వాళ్ళకు సలహాకి ఉపయోగపడుతుంది ఇదంతా. చాలామంది రైతులు లాస్ అయ్యారు, మొక్కలు చచ్చిపోయి, చాలా నెమటోడ్స్ బెడతోటి. చాలామంది నాకు తెలిసిన రైతులు ఇక్కడ పక్కనే చాలామంది జామ తోటలు కొన్ని తీయటం కూడా జరిగిపోయింది. తైవాన్ జామ ఇది వచ్చేసి సఫేదా, అలహాబాద్ సఫేదా. ఈ జామ చాలా మృదువుగా, కాయ గుండ్రంగా, షైనింగ్ వస్తుంది, మృదువుగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, జ్యూస్కి బాగుంటుంది అనమాట. ఈ సమాచారం అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి దయచేసి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ చైతన్య, తాత మనోడి వ్యవసాయం. బాయ్.